తిరుపతిలో రౌడీయిజం, దళిత యువకుడిపై దాడి, వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు. బైక్ అద్దెకు తీసుకున్నాడు అనే నెపంతో దళిత యువకుడిని బంధించి దారుణంగా కొట్టారు. ఈ దాడి తర్వాత యువకుడు పవన్ ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఇది సాధారణ ఘటన కాదని అంటున్నారు స్థానికులు. భూమన ఇంట్లో దాక్కున్న నేతలను పోలీసులే పట్టుకోవాల్సి వచ్చింది. తిరుపతిలోనూ ఇప్పుడు పులివెందుల స్టైల్ పాలన పెరిగిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి నగరంలో దళిత యువకుడిపై జరిగిన దాడి కలకలం రేపుతోంది. పవన్ అనే యువకుడు బైక్ అద్దెకు తీసుకుని డబ్బులు ఇవ్వలేదన్న నెపంతో వైసీపీ నాయకులు అనిల్, జగదీష్ రెడ్డి కలిసి అతన్ని బంధించి విచక్షణ లేని విధంగా కొట్టారు. అయితే దాడి తర్వాత పవన్ ఆచూకీ కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ దాడికి పాల్పడ్డ నాయకులు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో దాక్కున్నారని స్థానికులు చెబుతున్నారు. అనంతరం భూమన ఇంట్లో దుండగులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇకపోతే గతంలో కూడా వైసీపీ నేతలు దళితులపై దాడులు చేసిన ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ ఘటనను మర్చిపోయారా ప్రజలు? ఇప్పుడు అదే మాదిరిగా మరో దళితుడి జీవితం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యొక్క వైసీపీ రౌడీ ముక్కలు ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఆకర్షితులై ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలన్నీ జరుగుతూ సుభిక్షంగా ఉంటే వీళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా రౌడీ ముక్కలతో అమాయకమైన దళితుల్ని, అంటే గతంలో కూడా మనం చూసాం, దళితులపై దాడి చేసి వాళ్ళు డోర్ డెలివరీ చేయడం, సుధాకర్ లాంటి డాక్టర్లను చంపేయడం అన్నీ వీళ్ళకి అలవాటు. అలాంటి ఈ రోజున ఒక మోటార్ సైకిల్ రెంట్కి తీసుకుని రెంట్ కట్టలేదనేసి అతని దళిత బిడ్డని చితకబాతం చాలా బాధాకరమైన విషయం. మరి ఎవరైతే దానికి కార్యక్రమంలో అనిల్ కానీ అలాగే జగ్గారెడ్డి అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఉంటాం. నిజంగా అక్కడి నుంచి ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా ఆలోచించదగ్గ విషయం. ఈ గతంలో కూడా వారం ముందు కూడా చైతన్య అనే మనిషి ఎవరైతే కరుణాకర్ రెడ్డి అనుచరున్నాడో గతంలో కూడా బాడుగా అడిగినందుకు కొట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది. ఈరోజే తప్పకుండా ఎవరైతే కారకులు, అంటే ముఖ్యంగా ఈ బాధితుడు దళిత బిడ్డ ఎవరైతే పవన్ ఉన్నాడో ఇంకా అతని యొక్క ఆచూకీ తెలియలేదు. అతని ఆచూకీ కోసం మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. అతను భయపడి పారిపోయాడా, ఇంకా వాళ్ళ చెరలో ఉన్నారో తెలియట్లేదు. సో ఎవరైతే చేసిన వారు ఉన్నారో వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పవన్ అనే మనిషి దొరికిన తర్వాత తప్పకుండా ఎవరైతే దీని కారకులున్నారో అందరి మీద కూడా తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం. రౌడీ షీట్ కూడా మేము తిరిగి జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రౌడీజం మేము క్షమించాం. పులివెందల్లోనే రౌడీజం వద్దు అని చెప్పి అందరు కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిస్తుంది. వాళ్ళ రౌడీజంని ఎండగొట్టి అభివృద్ధిని వైపు ఉండాలి. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ యొక్క అండ కూడా మాకు కావాలి. పులివెందుల లాంటి ప్రాంతాలను మారుతూ ఉంటే ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు తిరుపతి లాంటి మంచి వాతావరణం ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు చెడు చేయడం అనేది మేము సహించము.